చాలాసార్లు చాట్‌జీపీటీలో మనం థంబ్‌నెయిల్ డిజైనింగ్ గాని, పోస్టర్ డిజైనింగ్ గాని చేయడానికి దానికి ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు కొన్ని సార్లు అది మిస్టేక్ చేస్తూ ఉంటది. టెక్స్ట్ మిస్టేక్ గాని, లేకపోతే ఇమేజ్ మిస్టేక్ గాని చిన్న మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటది. సో, దాన్ని మళ్ళీ మనం దానికి ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఒక 5 సెకండ్స్ లేదా ఒక 10 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఒకవేళ దాంట్లో మళ్ళీ కరెక్షన్ అంటే మళ్ళీ ఒక 5 సెకండ్స్, మళ్ళీ 10 సెకండ్స్ ఇట్లా మనం ప్రతిసారి మన టైంనయితే వేస్ట్ చేసుకోకుండా ఒక సింపుల్ ట్రిక్ అయితుంది. ఫస్ట్ మీరు చాట్‌జీపీటీలోకి అయితే లాగిన్ అవ్వండి. తర్వాత ఇక్కడ మీరు ప్లగిన్స్‌లోకెళ్ళి సెర్చ్‌లో మీరు క్యాన్వా అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఇక్కడ మీకు క్యాన్వా కనబడుతుంది. ఇక్కడ మీరు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు సైన్ ఇన్ విత్ క్యాన్వా మీద క్లిక్ చేయండి. సో, మీరు ఏదైతే మీ క్యాన్వా అకౌంట్ ఉందో సో, ఆ అకౌంట్‌తోని ఇక్కడ మీరైతే లాగిన్ అవ్వండి. సో, ఇక్కడ నా అకౌంట్‌తో నేను ఇక్కడైతే లాగిన్ అవుతున్నాను. వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ మీ చాట్‌జీపీటీ అకౌంట్ అయితే చూపిస్తుందన్నమాట. సో, ఇక్కడ మీకు క్యాన్వా ఈజ్ ఇన్‌స్టాల్డ్ అని. సో, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ చాట్‌జీపీటీలోకి రండి. ఇక్కడ మీరు ఏదైనా ఒక ఫోటోనైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో, నేను ఒక ఫోటోనైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎడిట్ ఇన్ క్యాన్వా. సో, కొట్టంగానే మీకు ఇక్కడ క్యాన్వా అని అయితే ఇక్కడ ఆప్షన్ వచ్చింది కదా. సో, ఇక్కడ నుంచి మీకు ఏంటంటే పర్మిషన్ అడుగుతుంది. సో, వన్స్ అలో కొట్టంగానే ఇక్కడ మీకు డైరెక్ట్ క్యాన్వాలో మీకు దీనికి సంబంధించిన ఇప్పుడు మనం ఏదైతే అప్లోడ్ చేసామో ఇమేజ్ సో, దానికి సంబంధించినంతా కూడా మనకి ఈ క్యాన్వాలో ఇక్కడైతే మీకు చూపిస్తుంది. సో, వన్స్ ఇలా అయిపోయిన తర్వాత కస్టమైజ్ దిస్ డిజైన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక డైరెక్ట్ మిమ్మల్ని ఇది క్యాన్వాలోకి అయితే తీసుకెళ్తుంది. సో, ఇక్కడ నుంచి మీరు ఏంటంటే సో, దీన్ని మీరు జరపచ్చు, లేకపోతే దీని పేరు మీరు ఏం కావాలంటే అది మీరు ఇక్కడ నుంచి మారవచ్చు. సో, ఇట్లా మీకు నచ్చిన ఈజీగా సో, మీకు ఏది కావాలంటే అది ఈజీగా ఇక్కడ నుంచి అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, ఎవ్రీథింగ్ టెక్స్టే కాకుండా ఇమేజెస్ కూడా సో, ఎవ్రీథింగ్ మనం ఇక్కడ నుంచి అయితే రీప్లేస్ అయితే చేయొచ్చు. సో, ఇది ఏంటంటే మీరు చాట్‌జీపీటీలో ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చి చిన్న బేసిక్ మిస్టేక్స్ ఉంటే సో, దీన్ని మళ్ళీ క్యాన్వాలో రీ ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో, ఇలాంటి కంటెంట్ కోసం వెంటనే మన పేజ్‌ని ఫాలో చేయండి.